నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడుతున్న వారు ఏ ప్రాంతం వారు గుర్తుంచుకోవాలంటూ కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన టీడీపీ నేత వెనుగండ్ల రాము అభివృద్ధి చేతకాని నేతలు కేవలం విమర్శలకే పరిమితం అవుతున్నారన్న రాము దొంగతనాల నివారణకు నిఘా నేత్రాలు పోలీసులకు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపిన డీఎస్పీ శ్రీకాంత్ గుడివాడ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ యువగలం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. నిన్న చేసింది పిల్లిమేడలో గంట కొట్టే ప్రయత్నమేనని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలు పెట్టారన్నారు. 12 ఏళ్ల క్రితం యుద్ధబేరి మోగించిన సీఎం జగన్ సోనియాను కూకుటి వేళ్లతో పెకిలించి చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ ను 2 చోట్ల చిత్తు చేయడం జరిగిందన్నారు. మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడని కొడాలి నాని తండ్రి కొడుకు పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని అలాంటి వాళ్లు ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి చంద్రబాబుని ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడి పైన బక్కీటు తోలు బక్కీటు వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకు 40% ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. ఒక 420 నా కొడుకు అనమాటాడు. చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడు ఈ 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు. 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు కర్ణాటక బోర్డర్లో తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89లో వెళ్ళాడు. 30 సంవత్సరాల నాడు వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా? లేకపోతే వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే ఆడి బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా. మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకలో సంక్రాంతాడా? వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్
దత్తపుత్రుడు అందరూ కూడా వలస వెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదంట. ఓరి అమ్మ చంద్రబాబు నటన చూస్తే మామూలుగా ఇంటి వారు సిగ్గుపడతాడు. ఆయనే చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు దొంగనాగుడికి అని చెప్పి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ పిట్ట కథలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది. సోనియా గాంధీని మట్టి గరిపించాడు, చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు, ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు యోగాలం విజయ సభపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసిన కొడాలి నాని రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలయికతో వైసీపీ పార్టీ నాయకులు భయం పుట్టుకు వస్తుందని, దానిని కప్పిపుచ్చేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన యువగళం నవశకం సభ బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. రమారమ 5 లక్షల పైగా ప్రజలు, అసలు ఎక్కడ చూసినా కానీ ప్రజలతోటి జనాలతోటి నిండిపోయి ఉంది. తెలుగుదేశం కార్యకర్తలే కానివ్వండి, సామాన్య ప్రజలు కూడా చాలామంది కలిశారు. వాళ్ళందరూ ఉత్సాహంగా ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కాంబినేషన్ వాళ్ళకి నిన్న సభలో కనపడేసరికి ఒక్కసారిగా జనాల ఉత్సాహం 10 ఒక్కసారిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఒకేసారి వచ్చారో సభలోకి దద్దరిల్లిపోయింది. ఆ బొమ్మ చూసి మొత్తం మీద ఎక్కడో భయం మొదలైపోయి ఉంటుందని నా ఉద్దేశం. ఈరోజు చూసుకుంటే ఎప్పుడైతే అంత సభ బ్రహ్మాండమైన సక్సెస్ అయిందో తట్టుకోలేక ఈ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరికి సీట్లు ఉంటాయో ఎవరికి సీట్లు ఉండవో తెలియని వాళ్ళు కూడా ఈ మధ్య గబగబా ఏదో ఎత్తేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని ఏవో మాటలు అంటూ ఉంటాను. మీరు కూడా అంతా గమనిస్తూ ఉన్నారు. ఈ సభతోటి కొత్తగా నవశకం ఆరంభమవుతుంది. నిజంగా మన ఆంధ్రదేశంలో సువర్ణాధ్యాయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ స్వప్రయోజనాల కోసం పనిచేయకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం మళ్ళీ జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు, అప్పుడే ప్రజలు ఈ కష్టాల నుంచి బయటకు వస్తారు, ఈ దుర్మార్గమైన పాలన నుంచి బయటపడి ఆనందంగా ఉంటారని చెప్పేసి అభివృద్ధి నోచుకొని 4.5 ఏళ్ళగా కుంటుపడిపోయిన అభివృద్ధి మళ్ళీ పరుగులెత్తించాలంటే జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఇక్కడి నుంచి మొత్తం మీద తాడేపల్లి భయం స్టార్ట్ అయిపోయిందని అందరూ వింటానే ఉన్నాం. అసలు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయనే ఉద్దేశం అనేది బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళే భయపడిపోయి ఎక్కడ ఎమ్మెల్యేలని అక్కడ పోటీ చేయించకుండా రకరకాలుగా చేంజెస్ ఇటు నుంచి అటు మార్చుకుంటా ఎక్కడైనా కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ చల్లని చిల్లు కాసు పక్కన చెల్లుద్దా అని. ఈ నియోజకవర్గంలో తీసి వేరే నియోజకవర్గంలో పెట్టినంత మాత్రాన వీళ్ళందరూ మహానుభావులు అయిపోతారా? ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ప్రజలు మళ్ళీ ఆనందం వెలువెలుస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈలోపు మా ఎమ్మెల్యే రాదో తెలియదు, ఈ మధ్యకాలంలో మార్చేస్తున్నారు. సీట్ ఉందో లేదో అక్కడికి వెళ్ళి కనుక్కోకుండా మా దగ్గరికి వచ్చి మా సభల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం తనకేంటి? ఈ భయం మీకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈయనకి సంబంధం లేదు, మేమంతా కలిపి సభ పెట్టుకున్నాం,
ఆ సభ ఏమైందో ఇన్ని ఎవడడిగాడు? గబగబా పిలిచి నలుగురిని పిలిచి గబగబా మీటింగ్లు ఎట్టి ఆ సభ పెబ్బే ఫ్లాప్ అయిందని చెప్పుకుంటానికి ఇంట్లో వీళ్ళ వీళ్ళకి క్లియర్గా చెప్తున్నా. మీరు వాళ్ళు ఓడిపోయారు, పోయినసారి వీళ్ళు ఓడిపోయారు, మేమంతా యుద్ధ బేరీ మోగిచ్చేసి ఎప్పటి నుంచో కూర్చున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో యుద్ధ బేరీ మోగించారు. సహజం. పోయినసారి ప్రజలు కొద్దిగా మీరు పెట్టిన మబ్బులో పడ్డారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం లేదు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అంతెందుకు ఇప్పుడు లోకేష్ గారు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు తెగ మాట్లాడుతూ ఉంటారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి ఆవిడే ఓడిపోయింది కదా. సో దానికి ఏం చెబుతారు? సో ఎప్పుడైనా కానీ అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడు వచ్చిన పరిస్థితి వేరు. మీ ప్రభుత్వం ఎంత దారుణాలు చేస్తుంది, ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుంది అనేది ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. దానికి వచ్చిన మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకమైన రియాక్షనే నిన్నటి సభ చాలా చక్కగా క్లియర్గా కనపడింది. ఏంటి అసలు సభలో మాట్లాడే ప్రతి మాట ఎవరు మాట్లాడినా కానీ శ్రద్ధగా పూర్తిగా తలలు అటు ఇటు తిప్పకుండా పూర్తిగా విన్నారు. ఎప్పుడు చూడలేదు అంత ఆర్గనైజర్గా సభ. చాలా అద్భుతమైన సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇంకొకసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. దేవుడు నిజంగా ఇలాంటి వాళ్ళకి ఆశీస్సులు ఇస్తే నిజానికి దేవుడు అంత అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గులకు ఆశీస్సులు ఇస్తారని ఎవరు అనుకోరండి. అనుకోని పరిస్థితుల్లో అప్పుడు జరిగిన ప్రాబ్లమ్స్ వేరు. నేను అదే చెప్తున్నా కదా. ఇంతకుముందు మరి స్వయంగా ఆయన మాతృమూర్తి ఓడిపోయింది. దానికి ఏం చెప్తాడు సమాధానం? ఇంత మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి వైజాగ్లో పోటీ చేయించాడు. ఇదంతా చాలా గొప్పదండి. లోకేష్ బాబు గారు ఒక కష్టమైన నియోజకవర్గం తెలిసినా కానీ ధైర్యంగా ఎదుర్కోగలను అనే ఉద్దేశంతో ఒక కష్టమైన నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. అక్కడ ప్రజలు ఇప్పుడు పరిస్థితి ఏంటో గమనించుకోండి. ఇప్పుడు కనపడి మీరు 4 రోజులు రోడ్డు మీద కనపడ్డు, ఓకే, 4 చోట్లకి తిరగడు, రైతులు ప్రాబ్లంలో ఉన్నారంటే కనపడ్డు, లేదు ఏదన్నా ఈ 4 ఏళ్ళలో రోడ్లు బాగాలేదంటే రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు. అహంకారం పొగరు తలకెక్కుంది బాగా పూర్తిగా. ఈ పొగరు దించుదాం, తప్పకుండా ఈ పొగరు దించే తీరుతాం తన్ని. ఇట్లాంటి మాటలన్నీ ఆపేసి తనకు సీట్ ఉందో లేదో ముందెళ్ళి కనుక్కొచ్చుకోమని చెప్పండి. అది బాగుంటుంది. మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంత చలికాలంలో కూడా రాత్రి 10 గంటల వరకు ఆ సభ దిగ్విజయంగా జరిగిందంటే ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి మనందరం కూడా భావించవచ్చు. ఎందుకంటే ఒక చరిత్రాత్మకమైన ఘట్టం నిన్న జరిగింది. ఎంతోమంది ప్రజల్ని ప్రభావితం చేసే నాయకులు అందరూ ఒకే వేదిక పంచుకుని ఆ రోజున ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తులో వెళ్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వను అని చెప్పిన మాట మీద కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఆ రోజున పొత్తుకి అంగీకరించారు. మనం చూస్తే కనుక ఈ రోజున వైసీపీ ప్రభుత్వం దాష్టికాలు, వైసీపీ ప్రతి మాటని వెనక్కి తీసుకున్న సందర్భం కూడా మనం అన్ని విధాలుగా చూస్తున్నాం. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగ సభ అయ్యి 10 గంటలు కూడా అవ్వకుండానే ఏదైతే ఈ రోజున తన భయాన్ని ఈ రోజున ప్రజల ముందుకి చెప్పుకున్నాడు. ఈరోజు చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించాం, ఆ లొకేషన్ చిత్తుగా ఓడించాం అని చెప్పి. మేము అడుగుతున్నాం, గుడివాడలో నీ రాజకీయ గురువు నందమూరి హరికృష్ణ 4వ స్థానంలో ఉన్నాడు. నువ్వు రాజకీయంగా పైకి వస్తున్న సమయంలో నువ్వు నమ్ముకున్న రాజకీయ నాయకుడు 4వ స్థానంలో ఉన్నాడు అంటే ఆయన కూడా పనికిరాడని చెప్పి నీ ఉద్దేశమా? రాజకీయాల్లో విజయాలు ఓటములు అనేవి సహజం. ఎవరైనా ఓడిపోవచ్చు. అది లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. నీలాగా 1000 కోట్లు సంపాదించుకుని రాజకీయం చేస్తే
100 కోట్లు పెట్టుకుని గుడివాడ నియోజకవర్గంలో తిరిగితే ఎవరైనా గెలుస్తారు? డబ్బు లేని రాజకీయం తీసుకుని నువ్వు గుడివాడలో నుంచుని గెలవగలవా అని మేము అడుగుతున్నాం. ఈ రోజున మేము చెబుతున్నాం, గుడివాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనమని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పారో, గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాలి నాని వ్యతిరేక ఓటు చీలనివ్వం. ఖచ్చితంగా కొడాలి నానిని ఓడించి ఇంటికి పంపించడానికి జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగా రేపు రాబో ఎన్నికల్లో నీకు బై బై చెప్పడానికి గుడివాడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ ఓకదంపు ఉపన్యాసాలు 20 సంవత్సరాలుగా వింటానే ఉన్నావు నీ బూతులు. కాబట్టి ఇప్పటికైనా కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవా బాబు అని చెప్పి అడుగుతుంటే, గుడివాడలో రోడ్లన్నీ వేసాం, గుడివాడ బస్టాండ్ కట్టేసామని మాయ మాటలు. ఇంతవరకు బస్టాండ్ అభివృద్ధి లేదు, బస్టాండ్ అయిపోయిందని చెప్తాడు. ఫ్లైఓవర్ అభివృద్ధి లేదు, ఫ్లైఓవర్ ఒక పిల్లర్ కూడా ఇంతవరకు పడలేదు, ఫ్లైఓవర్ అయిపోతుందని చెబుతున్నారు. అలాగే గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి ఇంతవరకు దాని దాఖలాలే లేవు. ఇట్లా గుడివాడ అభివృద్ధి ఎక్కడుందంటే అట్టడుగునున్న నీ పరిపాలన మీద ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసంగా మాట్లాడిన పరిస్థితి లేదు. నీకు ప్రతిదీ కూడా నెగిటివ్గానే, నువ్వు కరెంటు బిల్లు పెంచావని, నువ్వు చెత్త పన్ను వేసావని, నువ్వు రైతు బంధు ఇవ్వలేదని చెప్పి అనేక రకాలు నువ్వు పెట్టిన నవరత్నాలన్నీ కూడా ఏది కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. ఇవన్నీ చూసుకోకుండా నువ్వు ఈ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సహజం. అతనికి ఏంటంటే అది సహజ బుద్ధి. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఉంటుందో ఆ నెగిటివ్ థింకింగ్ అతను మాట్లాడతాడు. ఇవాళగా 20 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. అతనికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఒక కలయిక, ఒక సభలో వీరందరూ కలిసి కూర్చోవడం ప్రజలందరినీ కూడా ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా లోకేష్ గారి ప్రసంగం, అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఎంతో కూడా చాలా అందరూ కూడా ఆహ్వానించదగిన విధంగా సాగింది. ముఖ్యంగా లోకేష్ గారు చెప్పినటువంటి కొటేషన్ ఏదైతే ఉందో, ఇది యువకులం అంతం కాదు, నవశకానికి ప్రారంభమైనటువంటి విషయం చాలామంది మరి అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజున మనం చూసాం. ఇవాళ మీ అందరూ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారా మరుచేతను అడ్డు పెట్టి అరుణోదయాన్ని ఏ విధంగా అయితే ఆపలేరో, మీరు కూడా అనేక అడ్డంకులు సృష్టించి తెలుగుదేశం పార్టీని విజయాన్ని ఏమాత్రం కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు, ఆఖరికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో సభలు పెట్టుకోనికుండా ఒక ప్రైవేటు స్థలంలో పెట్టించే పరిస్థితికి వచ్చారు. నిన్న సభకు వెళ్తుంటే కూడా బోలెని బస్సుల్ని లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పి ఆపేసిన పరిస్థితి. అయినా జనం ఆగారా? అంతమంది జనం, అశేషమైనటువంటి జనం వచ్చి సభని విజయవంతం చేశారు. కాబట్టి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరు చూసుకోండి. ముందు ఇక్కడ ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడటం కాదు, ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ చెత్త ఏరుతాం అన్నాడు. తడి చెత్త పొడి చెత్త మున్సిపాలిటీ వాళ్ళు ఏరుతారే, అక్కడ తడి చెత్త తీసి ఇక్కడ పొడి చెత్తలు పెట్టి ఇక్కడ పొడి చెత్త తీసి అక్కడ తడి చెత్తలు వేయటం. ఎమ్మెల్యేని మాత్రం ఇదేగా, ఎక్కడ ఏరినా ఎక్కడ పోసినా మొత్తం చెత్తే అది అని ప్రజలందరూ గమనించారు. కాబట్టి మీ వ్యవహారం ఏది మీరు చూసుకోండి తప్ప ఈ సమావేశం ఫ్లాప్ అయిందనో సభ జరిగి గుడివాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు నివారించేందుకు గాను మరియు వాహనాలను అత్యంత ప్రమాదకరంగా నడిపే వారి ఆగడాలను అరికట్టించేందుకు గాను గుడివాడ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ మరియు 2 టౌన్ సీఐ తులసీధర్ నేతృత్వంలో 7 ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఎస్పీ శ్రీకాంత్ కొనియాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన 7 సీసీ కెమెరాలను డీఎస్పీ శ్రీకాంత్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. నేరాలను అరికట్టే విషయంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని 35,000 రూపాయలు విలువ చేసే పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, 2 టౌన్ సీఏ తులసీధర్, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మన గుడివాడ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో మేనేజరు మన ఆర్టీసీ మన 2 టౌన్ సీఏ గారు కలిసి బస్టాండ్ ఎందు దొంగతనాలు జరుగుతున్నవి, సీసీ కెమెరాలు లేకపోవడం వలన రక్షణ అనేది సౌకర్యంగా లేదు కాబట్టి పబ్లిక్కి సర్వేలెన్స్ కావాలని చెప్పేసి ఒక ఆలోచనతో 2 టౌన్ సీఏ గారు మన గుడివాడ డిపో
ఆర్టీసీ డిఎం గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మన డిపో పరిధిలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో మొత్తము 7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకి విజిలెన్స్ ఎక్కువగా ఉండి దొంగతనాలు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగితే ఎంబడే మనము పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి ఇచ్చినటువంటి డిపో మేనేజర్ గారికి మా గుడివాడ పట్టణ పోలీసు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆర్టీసీ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కృషి చేసినటువంటి టూటన్ సిఐ, ట్రాఫిక్ సిఐ, వారి సిబ్బందికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మా డిపో పరిసరాల్లో జరుగుతున్నటువంటి ఏదైనా చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే అటువంటివి నివారించడానికి పోలీసు వారు మాకెంతో తోడ్పాటుగా ఉండి చక్కగా ఈ కెమెరాల ఏర్పాటుకి ఈ సారాల్లో సహకరించినందుకు డిఎస్పీ గారికి అలాగే మా 2 సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ నేతలకు తినిపించారు. వేడుకల భాగంగా కృష్ణా జిల్లా యువజన విభాగ కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కొడాలి నాని ప్రారంభించగా యువత, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. సీఎంగా జగన్ ప్రతి పుట్టినరోజును ప్రజల మధ్య జరుపుకోవటం సంతోషకరమని, ఈ ఏడాది కూడా గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని కొడాలి నాని కొనియాడారు. వచ్చే ఏడాది కూడా సీఎంగా ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేలా భగవంతుని ప్రజల ఆశీస్సులు జగన్కు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పుట్టినరోజు వేడుకలో నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ గుడివాడలో రక్తదాన శిబిరం, అదేవిధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరిగింది. ఆయన ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ ముఖ్యమంత్రిగా నిన్ను 100 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది 5వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక చోట ప్రజలతో ఒక ప్రోగ్రాం పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో పిల్లలకి 10th క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి ట్యాబులు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఒక పుట్టినరోజుకి ధర్మవరంలో చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం, ఏదోటి పిల్లలకో లేకపోతే పేదవారికో లేకపోతే బలహీన వర్గాలకో ఏదో కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజున రూపొందించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజుని ప్రజల మధ్య చేసుకోవటం సంతోషం. ఇదే రకంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్య జరుపుకోవటానికి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా యూత్ వింగ్ స్టేట్ కార్యదర్శి అయినటువంటి అద్దేపల్లి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి యువత అందరూ కూడా రక్తదానాన్ని స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. దానిని మన శాసనసభ్యులు కొడాలి నాని గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోకి సంక్షేమ పథకాలనే కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన హామీలని 100కి 100% అమలు చేసిన చరిత్ర, ఘనత ఉన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మిగతా రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ రకంగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందుతున్నాయి, ఎటువంటి లంచాలకి తావు లేకుండా పారదర్శకంగా ఈరోజు పథకాలు ఏ రకంగా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అమలు చేస్తున్నాడు అనే విషయాన్ని మిగతా రాష్ట్రాల నుంచి వారి అధికారులను పంపించి మన రాష్ట్రంలో అధ్యయనం చేసే పరిస్థితి ఉందంటే ఆయన దేశంలో ఎంతమందికి ఆదర్శంగా నిలిచాడో ఒకటే అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వటం
ఆనవాయితీగా వచ్చేది. అటువంటి ఆనవాయితీకి భిన్నంగా 2019లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏదైతే చేస్తానని వాగ్దానం చేశాడో వాటన్నిటినీ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రతిపక్షాలు ఎన్ని కేసులు పెట్టి ఆ కార్యక్రమం ప్రజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కొడాల నాని గారి సారథ్యంలో ఇక్కడ ఆఫీస్ నందు ఆయన జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయడం జరిగింది. దీనికి మరి గుడివాడ నియోజకవర్గం నుంచి కూడా విశేషంగా కార్యకర్తలు, అభిమానులు కూడా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మరి బడుగు బలహీన వర్గాల పండుగ రోజుగా మరి రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటుంది. ఎందుకంటే గతంలో చాలా ముఖ్యమంత్రుల్ని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎవరూ చేయనటువంటి సాహసోపేతమైన ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరి రాష్ట్రంలో మరి రెండు కళ్ళుగా చూస్తూ మరి అభివృద్ధిని కాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ పెద్ద అయితే ఎలా పుట్టినరోజు అయితే ఎలా ఆనందంగా జరుపుకుంటారో మరి వాళ్ళ రాష్ట్రానికి పెద్ద మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడని ఉద్దేశంతో వీళ్ళంతా కూడా మరి పండుగ వాతావరణంలో ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారు. గుడివాడ ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే ఇంత మంచి కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రి మరిన్ని. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు నందు మా శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వారి నిర్వహణలో రాష్ట్రానికి ఎనలేని కీర్తిని తెస్తున్న, ప్రజల పక్షాన ఉన్న, ప్రజల క్షేమ తన లక్ష్యంగా ఉన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మా ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు కలిగి జీవితం అంతా సుఖసంచాలతో జీవించాలని మా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజ్ కాంపిటీషన్లో కృష్ణా జిల్లా స్థాయిలో ఏజీకే స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి అవార్డులను గెలుపొందడం తమ స్కూల్కి గుడివాడకు ఎంతో గర్వకారణమని మండల విద్యాశాఖ అధికారులు కొనియాడారు. ఏజీకే పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇరువురు ఎంఈఓ విజయ్ కుమార్ మరియు బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంపిటీషన్లో తమ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో జరిగే కాంపిటీషన్కు సెలెక్ట్ అవడం తనకెంతో గర్వంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మాంబ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ మా పాఠశాల ఏజీకే హెడ్ మిస్ట్రెస్ గారికి, నాతోటి ఎంఈఓ గారు బాలాజీ గారికి, ఈ పాఠశాల సిబ్బందికి, మరి ముఖ్యంగా ఈ కౌశల్ ఆన్లైన్ క్విజ్ ప్రోగ్రాంలో మరి ఏజీకే పాఠశాల నుంచి జిల్లా స్థాయికి మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి నరేంద్ర, సురేంద్ర, యష్మిత అనేటువంటి ఈ చిన్నారులకు మరి వారు సాధించినటువంటి ఈ యొక్క గొప్ప మరి ఫలితానికి ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ బిడ్డలు రేపటి రోజున రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనుటకు జిల్లా స్థాయి నుండి ఎంపిక కాబడి ఉన్నారు. మరి వారు ఆ బిడ్డలు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ గుడివాడకు, ఈ ఏజీకే పాఠశాలకు 50 మంది సిబ్బందికి మరి పేరు ప్రఖ్యాతులు తెచ్చే దిశగా వారు ముందుకు సాగాలని ఆ భగవంతుడిని బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఈ ముగ్గురే కాదు, ఈ పాఠశాలలో ఉన్నటువంటి 50 మంది విద్యార్థులు కూడా ఈ స్థాయి జ్ఞానంతో, ఈ స్థాయి మరి విజ్ఞానంతో, ఈ స్థాయి నాలెడ్జ్తో మరి దినదినాభివృద్ధి చెందాలని ఆ దిశగా
మరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుని గారు మేము అందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ఈ ఫలితం మీద ఆధారపడిందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఈ ఘనతను సాధించినటువంటి ఈ నరేంద్ర, సురేంద్ర, యశ్మితకు మరి దైవాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆల్ ది బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ ఆల్. కృష్ణా జిల్లాలోని విజ్ఞానవాడగా వెలుగొందుతున్న ఈ గుడివాడలో ఈ ఏజీకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మన యష్మిత, సురేంద్ర, నరేంద్ర ఈ ముగ్గురు విద్యార్థులు నిన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి కౌశల్ పోటీల్లో పాల్గొని మరి జిల్లాలోనే ప్రథమ స్థానం పొందిన ఈ ముగ్గురికి ఈ పాఠశాలలో ఎంతో విద్యాబుద్ధులు నేర్పి మరి వారికి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా మా ఎంఈఓల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కౌశల్లో మరి ఇక్కడ జిల్లాలోనే ప్రథమ స్థానం పొంది అదేవిధంగా వీళ్ళు స్టేట్కి మరి సెలెక్ట్ కాబడి మరి ప్రైజ్ రూపంలో కూడా వీళ్ళు మన గుడివాడకి మంచి పేరు తీసుకొచ్చినందుకు మరొకసారి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కౌశల్లోనే గుడివాడలో మరొక పాఠశాల నలంద పాఠశాలే జిల్లాలో 2వ స్థానం సాధించడం జరిగింది. మరి నిజంగా ఇది ఎంతో గుడ్ మార్నింగ్ టు ద MUO1, MUO2 sirs అండ్ మై డియర్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్. నేను ఏజీకే స్కూల్లో హెడ్ మిస్సెస్గా వర్క్ చేస్తున్నాను. మనకి ప్రతి సంవత్సరం కూడా కౌశల్ అనే ఎగ్జామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద భారతీయ విజ్ఞాన మండలి విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది ప్రతి స్టేట్లోనూ ఉంటుంది. వీళ్ళు వాళ్ళతో సహకారంతో ప్రతి వాళ్ళలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవేర్నెస్ తీసుకురావాలని ప్రతి సంవత్సరం కూడా కౌశల్ అనే టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి పిల్లల ఫ్యూచర్ అంతా కూడా మనకు అంత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద డెవలప్మెంట్ మీద ఉంది. కాబట్టి వీళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ హెల్ప్తో కౌశల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో ఆన్లైన్ మీద జరుగుతుందండి. ప్రిలిమినరీ స్కూల్ లెవెల్లో జరిగిన తర్వాత ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే వాటికి వచ్చిన మార్క్స్ యావరేజ్ని బట్టి డిస్ట్రిక్ట్ లెవెల్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా స్కూల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి 84 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే మొత్తం 36 స్కూల్స్ సెలెక్ట్ అయినాయి. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి స్కూల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి 36 స్కూల్స్. ఆ 36 స్కూల్స్లో ఏజీకే మున్సిపల్ హై స్కూల్ 3rd ప్లేస్ వచ్చిందండి. అలాగే నిన్న స్టేట్ వైడ్ కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి అక్కడ ఈ 36 నుంచి ఫిల్టర్ చేసి ఈ రౌండ్ యాజ్ పర్ రౌండ్స్ 6 గ్రూప్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 6 గ్రూప్స్ నుంచి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకురావడం జరుగుతుంది. ఆ వడపోత కార్యక్రమంలో మన గుడివాడ మున్సిపాలిటీకి చెందిన ఏజీకే మున్సిపల్ హై స్కూలు పార్టిసిపేట్ చేయడంతో మన స్కూల్కి స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అలాగే మన స్టేట్ కాంపిటీషన్స్లో మన డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిధ్యం చేయటానికి మనకి సెలెక్ట్ కావటం జరిగింది. నిన్న మరి ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో 10కి ప్రారంభమై ఈ రౌండ్స్ ముగిసేసరికి ఈవినింగ్ 6 అయింది. ఇక్కడ 8th, 9th, 10th ముగ్గురు పిల్లల నుంచి 3 క్లాసుల నుంచి ముగ్గురు పిల్లల్ని తీసుకుంటారు. ప్రతి స్కూల్ నుంచి అంతేనండి. ఆ స్కూల్స్ టీమ్గా ఏర్పడి ఈ గుడివాడలో ఉన్న మేము చదువుతున్న మా స్కూల్ ఏజీకే మున్సిపల్ హై స్కూల్కు నిన్న మేము వెళ్ళినటువంటి ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆ కాలేజీలో మాకు కౌశల్ 2023 జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అక్కడ మేము ఆ పోటీలో పాల్గొని అక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్లో 12 రౌండ్లలో మేము 12కి 9 పాయింట్ల ఆధిక్యంతో మేము ఫస్ట్ గెలవడం జరిగింది. తర్వాత ఫైనల్ రౌండ్లో అప్పుడు కూడా చాలా లెవెల్ అనేది పెరిగి స్కూల్ లెవెల్ దాటి ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. అప్పుడు మనకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్లోనే మేము ఆన్సర్స్ చెప్పి మళ్ళీ కృష్ణా జిల్లాలో మా స్కూల్ పేరు నిలబెట్టి మేము ఇలా మొదటి ర్యాంకు కొట్టడం అనేది జరిగింది. దానికి మా విజయానికి గల కారణం
స్కూల్లో టీచర్స్ మమ్మల్ని ప్రోత్సహించి ప్రతి పరీక్షలో మేము పాల్గొనేలా చేసి, అంతేకాకుండా క్లాసులు చెప్తూ మేము చదువుకోవడానికి సిలబస్ మాతో పాటు ఉండి మాకు అవి ఎక్స్ప్లెయిన్ చేసి మా డౌట్లని తీర్చి బాగా. గుడివాడ పట్టణం 7వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు కోసూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ పాల్గొని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం బోరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు, జనసేన పార్టీ బలోపేతం మరియు వార్డు సమస్యలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమిగా ప్రజలందరికీ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధరరావు, పట్టణ అధ్యక్షుడు మాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసిన సోదరులు 7వ వార్డు అధ్యక్షులు శ్రీ కోసూరి ఆంజనేయులు గారికి, అలాగే జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర గారికి, పట్టణాధ్యక్షులు మాజీ శ్రీనివాసరావు గారికి, ఉపాధ్యక్షుడు వేమూరు త్రినాథ్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి సాయం రాజేష్ గారికి, అలాగే 7వ వార్డు ఉపాధ్యక్షులు శంకర్ వెంకట గారికి, కార్యదర్శి వాసా నవీన్ గారికి, అలాగే సోదరుడు లక్ష్మీకాంత్కి, ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ పట్టణ నాయకులు, అలాగే వార్డు అధ్యక్షులకు, అలాగే ముఖ్యంగా 7వ వార్డు మహిళలందరికీ కూడా మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే జనసేన పార్టీ ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. ఏ ఎమ్మెల్యేగా ఎవరు కూడా లేరు. మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేయలేదు. అయినా కానీ ఒక జనసేన పార్టీ పిలిపిస్తే ఇంతమంది మహిళలు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి, అలాగే ఈ వార్డులో అందరూ కూడా ఇంత కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా మీ మహిళలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన ఆశయంతో జనసేన పార్టీని స్థాపించారు, అలాగే జనసేన పార్టీ ఈ రోజున ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారం చూడకపోయినా పవన్ కళ్యాణ్ గారు తన శక్తియుక్తుల్ని పెట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే ఏదైతే మన అందరి పిల్లలందరి భవిష్యత్తు కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. మీ అందరూ కూడా చూస్తున్నారు. నేటి రాజకీయాలు చూస్తే కనుక ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే మీ అందరూ కూడా చాలా మంచిగా 2019లో మంచిగా ఆయనకి అవకాశం ఇచ్చారు. మీ అందరూ 7వ వార్డులో కూడా చాలా వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేశారు. కానీ ఓట్లు వేయటం మూలంగా మనం 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎన్నో ఇబ్బందులు. ఇంతవరకు కూడా మనకి మద్యపానం చూస్తే కనుక మందు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ హక్కు చట్టం ద్వారా చిన్న సన్నకారు రైతులు తమ భూములను అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, దీనిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని గుడివాడ బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు తెలియజేశారు. నేడు తమ విధులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షలో మహిళా న్యాయవాదులు కూర్చొని ప్రభుత్వానికి నూతన భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సైతం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆసిపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలో గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రత్యేకించి చిన్నకారు సన్నకారు రైతులందరికీ ఎవరికైతే భూమి ఉందో వారి భూమి హక్కుల్ని హరింపజేసే విధంగా ఈ యాక్ట్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ యాక్ట్ వల్ల ఒక్క అడ్వకేట్ వర్గానికి నష్టమని ప్రజల్లోకి రాంగ్ నోషన్ అనేది చేరబడుతున్నది. కానీ దీనివల్ల నష్టం జరిగేది ప్రజలకి, భూమి ఉన్న ప్రతి వ్యక్తికి నష్టం అనేది జరుగుతుంది. దాన్ని ప్రజల్లో మా బార్ అసోసియేషన్ తరఫున, గుడివాడ బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అలాగే మా కృష్ణా జిల్లాలో ఉన్న బార్ అసోసియేషన్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ అందరం కూడా సీజేకి కూడా లెటర్ పెట్టడం అనేది జరిగింది, రిట్స్ వేయడం అనేది జరిగింది. హైకోర్టులో దీని మీద చర్య తీసుకోవాల్సిన రోజు అనేది వచ్చింది. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది స్పందించాలి. ఈ యాక్ట్ అనేది ప్రజలందరికీ కూడా
వ్యతిరేకమైన చట్టము. ఈ చట్టం వల్ల మీరు మీ పొలాన్ని అమ్ముకోవాలన్నా, మీ భూమిని అమ్ముకోవాలన్నా అమ్ముకునేవాడు పర్మిషన్ తీసుకోవాలి, కొనుక్కునేవాడు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ అనేది ఎవరికి ఇస్తున్నారు? ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే ఆయన ఎవరి చేతుల్లో ఉంటాడు? ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా ఉంటాడు? గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్, ఏ రాజకీయ నాయకుడు ఉంటే ఆ రాజకీయ నాయకుడు. ఈ రోజున నీ భూమిని నువ్వు అమ్ముకునే హక్కుని ఈ చట్టం ద్వారా కోల్పోతున్నావు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన తెచ్చుకొని ఈ యాక్ట్ రద్దు అయ్యే విధంగా మనం గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి దీని మీద మేమందరం కూడా ఈ రోజున మా బార్ అసోసియేషను గత 22వ తారీఖు నుంచి కూడా బాయ్కాట్ చేస్తున్నాము. ఇది ఒక్క లాయర్లకు సంబంధించిన సమస్య మాత్రం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ప్రజానికం, భూమి ఉన్న ప్రతి ఒక్కరిది సమస్య. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. మేము వివిధ రకమైన ర్యాలీల ద్వారా, కరపత్రాలు పంచడం ద్వారా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ప్రభుత్వం చేసిన ఈ యాక్ట్లో ఉన్న ఇబ్బందుల్ని ప్రజల దాకా చేరవేస్తున్నాము. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా దిగి వస్తుందని ఆశిస్తున్నాము. గవర్నమెంట్ వారు మా యొక్క వినతిని స్వీకరించాలి, అట్లాగే ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఆ రద్దు చేసే వరకు కూడా మా యొక్క ఈ దీక్షలు కానీ, మా యొక్క వ్యతిరేకత కానీ ఇలానే ప్రజల్లో తీసుకురావడం కానీ అన్నీ చేస్తాము మేము. ఇది ఒక ప్రజా వ్యతిరేక చట్టం. సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఈ చట్టం, టైటిలింగ్ చట్టం అనేది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం జీవో 512 తీసుకొచ్చి ఇది అమలు చేయాలని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మన రాష్ట్రంలో దీని మీద నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు భూమిలో ఏమైనా తేడాలు వస్తే మనం కోర్టు ద్వారా, సివిల్ కోర్టులో ఈ కేసుల్ని ఫైల్ చేసి సహజ విషయాల్ని పరిగణించి ఆ చట్టాన్ని, ఆ భూమిని రక్షించుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ చట్టం అమలైతే 3-man కమిటీని జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ నుంచి సమస్య పరిష్కారం కాకపోతే, మనకు నచ్చకపోతే ఆ తీర్పు హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జిల్లాల్లో అనేక సివిల్ కోర్టుల్లో ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే ఇక్కడ సివిల్ కోర్టుకు వస్తున్నాం. రేపు నుంచి ఈ కోర్టులకి ఆ కేసులు రావు, ఇక అన్ని ట్రిబ్యునల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దాని రీత్యా పేద, చిన్నకారు రైతాంగం భూ సమస్యల్ని పరిష్కరించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని ఈరోజు న్యాయవాదులు చేసే డిమాండ్ న్యాయమైంది. అట్లాగే ప్రభుత్వం కూడా ఈరోజు చట్టాలు చేస్తుంది. పార్లమెంట్లో మెజార్టీ ఉంటే ఏ చట్టమైనా వాళ్ళు చేసేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడుతుందా లేకపోతే కొద్ది మందికి ఉపయోగపడుతుందా అనేది కూడా ఆలోచించకుండా విపరీతంగా చట్టాలు మార్పు చేస్తూ ఉన్నారు. గతంలో ఈ చట్టాలన్నీ పొందుపరిచినప్పుడు, లేకపోతే ఈరోజే పార్లమెంటు క్రిమినల్ యాక్ట్స్ అన్ని మార్చేసింది. అంటే ఈరోజు దోపిడీ వర్గాలకు ఈ చట్టాల అనుకూలంగా ఈ ప్రభుత్వాలు మార్చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ చట్టాల్లో ఉన్న లోపం, మంచి చెడును గ్రహించి ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిపోతే ఇది లాయర్లో ఏదో లాయర్లకి లాభం అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ లాయర్లకు కాదు, ఎవరు భూమి కలిగి ఉంటారో వాళ్ళకి ఈ చట్టం ద్వారా లాభం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరాహార దీక్షలకు వామపక్ష పార్టీలు తమ మద్దతును తెలియజేయడం జరుగుతుంది. నేడు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంగన్వాడీ వర్కర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిఐటియు నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆసిఫీ రెడ్డి, ఐద్వా నాయకురాలు జ్యోతి రజని తదితరులు పాల్గొన్నారు. 10వ రోజున కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మెని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము బలపరుస్తా ఉన్నాము. దాదాపుగా 10 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే న్యాయమైన కోరికలు పరిష్కరిస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారో వాటిని మీరు అమలు చేయండి అని చెప్పి ఈ రోజు అంగన్వాడీలు శాంతియుతంగా చేసినటువంటి సమ్మె ఇది నడుస్తా ఉంది. ప్రభుత్వం దుర్మార్గంగా వీళ్ళపైన నిరంకుశంగా ఒత్తిడి తెస్తా ఉంది. మరో పక్క తాళాలు పగలగొట్టి వీళ్ళపైన కనీసమైనటువంటి వీళ్ళ హక్కుల్ని ప్రభుత్వం నెరవేర్చకపోగా వీళ్ళ మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతా ఉన్నారు. కాబట్టి
మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నామంటే న్యాయమైన కోరికని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అంగన్వాడీ వ్యవస్థ అనేది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారండి. సమ్మెలో ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మాకు గొంతెమ్మ కోరికలేమి మేమేమి కోరట్లేదు. మాకు కావాల్సిన డిమాండ్లను మేము సాధించుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాము. మా సమస్యలు తీర్చమని మేము అడుగుతున్నాము. మేము కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నాము. ఒక కుటుంబం బ్రతకాలంటే ఈ రోజు నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగినాయో ఆయన ఆలోచించాలి. మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇమ్మని అడుగుతున్నాము. 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు సమ్మె విరమించండి అని చెప్తున్నారు. ఈ రోజున పనికి మాలిన జీవోలు తీసుకొచ్చి 60 సంవత్సరాలు ఉన్న వయసుని 62 సంవత్సరాలకి తీసుకొచ్చారు. కానీ 60 సంవత్సరాల వయసు వరకు చాలని మేము అడిగాము. అయినా సరే ఉత్తుత్తి జీవోలు మాకు ఇస్తున్నారు. ఉన్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ 10వ రోజు సమ్మెలో కొనసాగుతున్నాము. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీ పుట్టినరోజు అని నీ అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా శుభవార్త చెప్తావా అని. ఆ శుభవార్త నువ్వు చెప్పపోయినా నీ పుట్టినరోజు సందర్భంగా మేము వెజిటబుల్ రైస్ చేసుకుని తింటున్నాము వంట వార్పులో భాగంగా. కనుక ఈ రోజు నీ వార్త కోసం 1,11,000 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి నువ్వేం చేస్తావో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ నీ బర్త్డే సందర్భంగా గనక ఈ ఆడపడుచులకు గనక నువ్వు కానుక ఇస్తే మళ్ళీ నువ్వు సీఎం అవుతావు. లేదనుకుంటే గనక గతంలో జరిగిన ప్రభుత్వాలకే మళ్ళీ నీకు అదే శాస్తి జరుగుద్దని మేము చెప్తున్నాము. దయచేసి ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించు. ఏంటో ఉత్తిత్తి జీవోలు ఇస్తున్నావు. ఆ ఉత్తిత్తి జీవోలు మాకెందుకయ్యా? ఈ రోజు కడుపు నింపడానికి వేతనం ఇమ్మని అడుగుతున్నాము. అంతే తప్ప ఆ జీవోలు మాకు పనికిరావు. ఆ జీవోలకు మేమేమి బెదరమో అదేమో ఉత్తిత్తి జీవోలకు మేమేమి దడిచే ప్రసక్తి లేదు. కనుక నువ్వు గనక ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా మాకు యొక్క కానుక ఇస్తే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడుతున్న వారు ఏ ప్రాంతం వారు గుర్తుంచుకోవాలంటూ కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన టీడీపీ నేత వెనుగండ్ల రాము. అభివృద్ధి చేతకాని నేతలు కేవలం విమర్శలకే పరిమితం అవుతున్నారన్న రాము. దొంగతనాల నివారణకు నిఘా నేత్రాలు పోలీసులకు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపిన డీఎస్పీ శ్రీకాంత్. గుడివాడ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. Thank you.